ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చేరించిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దయచేసి మీ పిల్లల్ని సాధన ఉంచుకోండి. దయచేసి అరవనివ్వకుండా చూసే ప్రయత్నం చేయండి. ఇది దేవుని మందిరంలో మనం కొద్ది మందిగానే కూడి ఉన్నా. ఈరోజు తొందరగా అయిపించేస్తే నెక్స్ట్ టైం అందరం కరెక్ట్ టైంకి సెట్ అయిపోతాం. నా ఆలోచన ఏంటంటే, ఇంతకాలము మనము టైం సెన్స్ లేకుండా బ్రతికారు. మీకు తెలుసో లేదో, ప్రకటన గ్రంథం వివరిస్తుంది అంతము వచ్చి ఉన్నది అని, ముగింపు వచ్చి ఉన్నదని. ముగింపులో కూడా మన బ్రతుకులు అదే లేట్ అయిపోయింది అనుకోండి, చాలా కష్టం. అందుకే నేను ఈ వారం నుంచి పెట్టిన టైమింగ్ ఏంటంటే 11:30 కల్లా క్లోజ్ చేస్తాను. సరే మొదటి రోజు కదా అని చెప్పి ఇంకొంచెం అర్థం గంట నేను ముందుకు వచ్చి 10:30కి స్టార్ట్ చేశాను. 12 గంటలకల్లా ముగించుకోవచ్చు అని. సో నెక్స్ట్ వీక్ ఇలా ఉండదు, ఇక కంటిన్యూగా ఖచ్చితంగా 11:30 కల్లా క్లోజ్ చేసేసి నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే దేవుని మీద ఆశ కలిగి ఆతృత కలిగిన వాడు దేవునితో సంభాషణ చేయగలుగుతాడు, దేవునితో కలిసి బ్రతకగలుగుతాడు. మన బ్రతుకులు ఏమైపోయారంటే అలవాటు పడిపోయాయి. దేనికి అంటే ఆలస్యానికి అలవాటు పడిపోయాయి. ఇక మీద అలా ఉండకుండా ఉండటానికే మనం ఈ యొక్క పద్ధతిని కొనసాగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా ప్రవచనం 65వ అధ్యాయంలో దేవుడు కొన్ని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. లేఖన భాగంలో నుంచి ఒక మాట మనము చదువుకుందామా? 7వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోసేదను అని చెప్పి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దోషములు ఈరోజు మనకు మేలు చేయకుండా ఆపుతున్నాయి. మన పాప దోషములే ప్రభు దగ్గర ఆశీర్వాదాలు అనుభవించకుండా చేస్తున్నాయి. మన పాపపు క్రియలే ప్రభు నుండి మనం దూరం చేస్తూ ఉన్నాయి. ప్రభు దగ్గర నమ్మకంగా లేకుండా వ్యర్థంగా జీవించేటువంటి పరిస్థితులకి మనల్ని నెట్టివేస్తూ ఉన్నాయి. యెషయా ప్రవచనంలో ఒక మంచి మాట అంటాడు, మీకు మేలు కలుగునటకు మీ దోషములే ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? మీకు మేలు కలుగునటకు మీ దోషములే కారణమని చెప్పి దేవుడు స్ట్రైట్గా నీతో మాట్లాడుతూ ఉన్నా. దేవుడి యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నా. ఏమనంటే, ఈరోజు ఉగ్రత మన మీదకు వస్తున్నప్పుడు ఆ ఉగ్రత నుంచి తప్పించబడటానికి మనం ఏం చేస్తున్నామంటే, కొండల మీదనో పర్వతముల మీదనో ధూపము వేస్తూ బలులు అర్పిస్తూ ఉన్నా. బైబిల్ చెప్తూ ఉంది ఏమనంటే, గొర్రెల రక్తము వలనైనను కోడెల రక్తము వలనైనను నీకు పవిత్రత రాదు, కానీ పవిత్రమైనటువంటి యేసు రక్తము వలన నీ పాపములు క్షమించబడతాయి, ఉగ్రత నుండి నువ్వు రక్షింపబడతావు అని చెప్పి దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామా? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా మనము ఉగ్రత నుండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయన ద్వారా మరి నిశ్చయముగా మనం దేని నుంచి తప్పించబడతామంట? ఉగ్రత నుండి తప్పించబడతా. ఉగ్రత మన మీదకి వచ్చింది, కారణం మన దోషములు, కారణం మన పాపములు, మన అపవిత్రత. సమాధానమును కోల్పోయిన వ్యక్తులను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధానానికి దూరం అయిపోయిన ఆజ్ఞల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనులు ఎలా అల్లరి రేపుతూ ఉన్నారు, అన్యజనులు అన్యజనులుగానే విడిపోవాలని చూస్తున్నారు. నిజదేవుడిని మర్చిపోయి దోష క్రియలు చేస్తూ పాపపు క్రియలు చేస్తూ పాపములను విడిపోవాలనుకుంటున్నారు. కానీ రక్షింపబడిన నీవు
దేవుని దగ్గరికి రాబడిన నీవు యేసు రక్తము వలన పాప క్షమాపణ దొరికి ఆ ప్రభు యొక్క సన్నిధానంలో పరిశుద్ధతను అనుభవిస్తున్న నీవు ఎందుకు మరలా లోకమును కలిసిపోవటానికి ఆలోచన చేస్తున్నావు? ఎందుకు పాప దోషమును మరలా రిపీట్ చేస్తున్నావు? ఇక్కడ 7వ వచనంలో దేవుడు అంటున్న మాట మరోసారి చదువుతారా ఒకసారి? నిశ్చయముగా నీ దోషమును బట్టి, నీ పితరుల దోషమును బట్టి. ఎవరి దోషం? నువ్వు దోషం చేస్తున్నావు, నీ పితరుల దోషమును కూడా నీకు అంటుకుంటూ వెళ్ళిపోతుంది. బైబిల్ చెప్తూ ఉంది, నీ తండ్రుల దోషము ఎవరి మీదకి వస్తుందంట? పిల్లల మీదకి వస్తుంది. మా తాతలు మాకిస్తే మేమే చేస్తున్నాం. ఇది ఆస్తులకు పంచుకుంటూ ఆ పాప దోషాన్ని పిల్లల మీదకి తీసుకుని వస్తున్నాం. వారు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇలా పాపాన్ని పంచుకుంటూ పోతున్నాం. కానీ పాపానికి విరుగుడును మనము సంపాదించుకోలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క లేఖన భాగంలో కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉంటూ ఉన్నా. ఏంటంటే తెలుసా? చదువుకుందాం ఒకసారి. ఆదికాండం 4:7 ఏ దోషక్రియలు చేశాం, ఏ పాప క్రియలు చేశామో ఒకసారి చూద్దాం. దేవుని యొక్క లేఖన భాగంలో ఈరోజు ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి చక్కటి అంశం, పాపము కడగబడి ఫలము అనుభవించువారుగా మనం ఉంటున్నామా లేదా? చదువుకుందాం లేఖన భాగంలో. ఆదికాండం 4:7 చదువుకుందామా? 4:7 మీరు చదవనా? నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సక్రియలు అనగా మంచి క్రియలు. దేవుని నమ్మి దేవుని దగ్గరికి వచ్చి దేవునితో నడుస్తూ దేవుని యొక్క మాటలు వింటూ దేవుని యొక్క మాటల ద్వారా ఆదరించబడుతూ దేవుని యొక్క మాటల ద్వారా మనం బలపరచబడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు చూపించిన సత్క్రియలు మంచి క్రియలు చేయటానికి అలవాటు పడక అదే పాపిష్టి జీవితం, అదే పాత జీవితం, అదే రోత జీవితం, అదే మురికితో మనం ఉండిపోయి ఏం చేస్తున్నాము? పాపాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. పాపం కూడా ఏం చేస్తుందో తెలుసా? దోషం కూడా ఏం చేస్తుందో తెలుసా? వాకిట తొంగి చూస్తూ ఉందంట, పొంచి ఉందంట. ఎవరి కోసం? సత్క్రియలు చేయని వారి కొరకు పాపం పొంచి ఉంది. చదువుతున్న మరొకసారి మాట, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. ఎక్కడ? వాకిటనే. అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంటిలో ఉన్నావు. ఇంటిలో సత్క్రియలు ఉండాలి. నీ జీవితంలో దేవుడి యొక్క పరిశుద్ధ కార్యాలు ఉండాలి, దేవుడి కార్యాలు ఉండాలి, మంచి క్రియలు ఉండాలి. ఈ క్రియలు లేకపోతే పాపం నీ ఇంటికి వస్తుంది. అది వాకిట పొంచి ఉన్నదట. దేవుడు నీతో ఉన్నాడు కనుక మంచి క్రియలు చేస్తే ఆ పాపము ఇంట్లోకి రావడానికి అధికారం లేదు. కానీ దేవుడు లేకుండా, సత్క్రియలు చేయకుండా పాపిష్టి పనులు చేస్తే, పాపానికి దాసుడు అయిపోతే, సమాధానకర్త నీ ఇంట్లో లేకపోతే గొడవలకు తావొస్తుంది. ఆ కుటుంబాల్లో క్రతలు రేగుతాయి, కుటుంబాల్లో సమాధానం కొదువైపోయింది, కుటుంబాల్లో ఆనందం కొదువైపోయింది. చివరికి పాపం దగ్గరికి వచ్చి ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనకి ఈ విషయం బాగా తెలుసు. పాపం వలన వచ్చే జీతం మరణం, ఈ విషయం కూడా మనకు తెలుసు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, పాపము నీ కొరకు పొంచి ఉంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం నీ కుటుంబాలు కలిగి రేపడానికి సిద్ధంగా ఉంది. వాటిని ఎదురు చూస్తూ ఉంది. మరి నువ్వేం చేయాలి? కోపపడు, తప్పులేదు. కానీ పాపం చేయకని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. చదువుకుందాం ఒకసారి చదువుకుందాం. లేఖన భాగం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ విధంగా మనం సెలవిస్తూ ఉన్నాడు. 4:26 చదువుకుందాం. 4:26. కోపపడుడి గాని సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. కోపపడుడి కానీ పాపము చేయొద్దు అని చెప్పేసి అంటున్నాడు. పట్టుకుని నిలబడగలుగుతావా? దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. కోపపడు కానీ పాపం చేయొద్దు. ఎందుకు కోపడాలి అంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కోపడడం సహజం. కానీ కోపము ఎంతవరకు ఉండాలో తెలుసా? సూర్యుడు ఉదయించినప్పటి నుండి
సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. కానీ ఈ రోజున సంఘాల్లో, కుటుంబాల్లో ఈ రోజు జరిగిన గొడవ రేపు జరిగిన గొడవ ఎల్లుండు, అలాగా రోజుల తరబడి ఇదే గొడవలు రిపీట్ చేసుకుంటూ ఉంటే నువ్వు పాపం చేసిన వాడివి కాదా? నువ్వు దోషం చేసిన వాడివి కాదా? దుష్టక్రియలు చేసిన వాడివి కావా? దేవుని యొక్క మాటలు శ్రమిస్తూ ఉన్నాయి. సంగమా, తెగించినగమా, కోపపడు కానీ పాపం చేయక. అంతకంటే మించి రోజు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ కోపం ఉండాలి. కోపం కనుక లేకపోతే నువ్వు పరిశుద్ధివి. కోపం పెట్టుకుని ఉన్నావు అనుకోండి, నువ్వు పాపము చేసిన వాడివే. దేవుని యొక్క మాటలు సెలవిస్తుంటా. ఇది అంత్యకాలపు దినాలు కనుక మనము పాపము చేయక పవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. మొదటి సమయాలు 15వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే అక్కడ ఒక మంచి మాట మనకు కనబడుతుంది. చదువుకుందామా? మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 24వ వచనం. 26వ వచనమేనా? 24వ వచనం. మరొకసారి చదువుకున్నా. సౌలు జనులకు జడిసి వారి మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. బైబిల్ చెప్తుంది, కోపపడు కానీ పాపం చేయకు. ఇది ఆజ్ఞ, ఇది దేవుని యొక్క మాట. కానీ ఇప్పుడు ఏం చేసామంటే ఈ మాటను మీరి ఏం తెచ్చుకున్నాం? చదువుతున్నా మాట ఒకసారి. యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి, యెహోవా ఆజ్ఞలను ఆయన మాటలను మీరనమంటే మరచిపోయి పక్కన పెట్టి అపవిత్రులుగా పాపాన్ని కొని తెచ్చుకున్నామంట. ఏమి తెచ్చుకున్నాం? పాపాన్ని కొని తెచ్చుకున్నాం. పాపం వలన వచ్చే జీవితం మరణం అయితే మరణకరమైనటువంటి పాపాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? కొని తెచ్చుకుంటున్నాం. దేవుని మాట వినకుండా, దేవునికి లోపడకుండా. తర్వాత మనం చదువుకుందాం లేఖన భాగంలో విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం కూడా దేవుడికి మంచి మాట అంటున్నాడు. చదువుకుందామా? విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్ష. అబ్బా, ఎవరు పాపం చేశారంట? మన తండ్రులు పాపం చేస్తే మనం ఆ శిక్ష అనుభవిస్తున్నామంట. ఆ శిక్ష అనుభవించుకుంటూ మరలా మనం కూడా పాపం చేస్తే డబల్ శిక్ష మన మీదకి వచ్చి పడింది. తండ్రులు దోషం చేసి గతించిపోయారు, తాతలు దోషం చేసి పాపం చేసి గతించిపోయారు. వారి పాప దోషము ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మనం అనుభవించేది కాక మనము కూడా పాపం చేసి ఆ దోషము ఈ దోషాన్ని మూటగట్టి ఎవరి మీద వేస్తున్నాం అంటే అర్థం తెలుసా? నీ తండ్రి నీకు ఆస్తి ఇస్తే ఆ ఆస్తిని 200 చేసి నీ పిల్లలకి ఇచ్చాడు. నీ పిల్లలు ఆ 200 ఆస్తిని 300 చేసి వాళ్ళ పిల్లలకి ఇచ్చాడు. అదే మాదిరిగా పాపం వాళ్ళు కొంచెం చేస్తే దానికి డబుల్ మనం చేసుకొని ఆ డబుల్ని దానికి ట్రిపుల్గా మన పిల్లలకి ఇచ్చి మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న పాపిష్టి జీవితాలు ఈ రోజున మనం కలిగి ఉంటే అంతం వచ్చి ఉన్నది. జాగ్రత్త, అంతమే వచ్చి ఉన్నది, ఉగ్రత వచ్చి ఉన్నది. దాని నుండి తప్పించేవాడు ఈ లోకంలో నీకు ఎవడు లేడు. ఎందుకో తెలుసా? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కానీ యేసు రక్తాన్ని, యేసు మాటలు, యేసు ఆజ్ఞలను గైకొనే వారు లేకుండా అయిపోయారు. ఆయన మాటను మీరి పాపాన్ని కొని తెచ్చుకుంటున్నట్లుగా లేఖన భాగం స్పష్టం చేస్తూ ఉంది. అయితే ఈ పాప దోష శిక్ష మనకు రాకుండా ఉండాలంటే మనం ప్రభు దగ్గర ఏం చేయాలో ఒకసారి చదువుకుందామా? కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. మా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏమంటున్నాడు ఇక్కడ? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు ప్రభువా. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. ఏమని? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు ప్రభువా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు ప్రభువా. పాప దోషము మనల్ని తప్పించబడాలంటే మనం ఏం చేయాలా? మొరపెట్టుకోవాలా, ప్రభు దగ్గర మనము వేడుకోవాలా, ప్రార్థించాలా. ప్రార్థన చేయటం ద్వారా పాపము నుండి తప్పించబడతాం, శిలువ రక్తము చేత పవిత్రపరచబడతాం, పాపము నుండి, శాపము నుండి కొట్టివేయబడతాం, ప్రభు కొరకు నమ్మకంగా నిలబడగలుగుతాం. సంగమా, దేవుడి రోజున నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. ఎవరు ఉన్నా లేకుండా, కొద్దిమందిగా ఉన్నా
దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే కొద్ది మందిలోనైనా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అవసరం లేని వారు వేల మంది అవసరం లేదు, కానీ పశ్చాత్తాపడి పాపముని విడిచిపెట్టగలిగిన వారు ఒక్కడైనా చాలు అని చెప్పి దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడి యొక్క ఉదయకాల విధమంతో స్థితిగా మాట్లాడుతున్న మాట ఇదే. పాపము కడగబడి ప్రతిఫలము అనుభవించేటువంటి వారిగా మనం ఉండాలి. పాపము కడగబడాలి, దేవుడిచ్చే ప్రతిఫలాన్ని అనుభవించాలి. ఈరోజు నువ్వు అలా ఉండటానికి ఇష్టపడుతున్నావా? దేవుడు అంటున్నటువంటి మాట, సత్క్రియలు చేయలేదా పాపం పొంచి ఉంటుంది. ఆ మాట మీరితే పాపం తెచ్చుకుంటావు. కోప్పడు కానీ పాపం చేయకు. ఈరోజు తండ్రుల దోషం, తండ్రుల పాపం కుమారుల మీదకి వచ్చి పడుతుంది. కనుక ఇప్పుడు మనం చేస్తున్న పని, మన పిల్లలకి ఆ పాప దోషాన్ని ఇవ్వకుండా ఉండాలంటే, ప్రభువా నా దోషమును కడిగివేయి, నా పాపాన్ని తీసివేయి, నా శాపాన్ని కొట్టివేయి అని కన్నీరు కార్చి ప్రభు దగ్గర పశ్చాత్తాప పడగలిగితే, దావీదు మహారాజు ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నాలో శుద్ధ హృదయాన్ని కలుగచేయి. ఎక్కడ? నా హృదయంలో, నా అంతరంగంలో. ఏ హృదయం కలగాల? శుద్ధ హృదయం. హృదయం వేరు, అంతరంగం వేరా అమ్మా? అంతే వేరేనంటే కదా. హృదయం ఏమో గుండె, అంతరంగం అంటే లోపల పొచ్చి ఉన్నా. ఈరోజు హృదయానికి పాపం అంటేది, మనసు కూడా పాపం అంటే. ఆ పాపము పరిపక్వమై క్రియల రూపంలో చూపించడం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకుంటున్నా. మరణానికి నువ్వు అప్పచెప్పబడకూడదనే దేవుడి యొక్క ఉదయకాల వేళ నీతో స్థుతిగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇదే. పాపము ద్వారా చనిపోయి మరణానికి వెళతావా? పాపము శాపమైన కొట్టబడి పరలోక రాజ్యం వెళతావా? ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే యేసు రక్తం కావాలి. యేసు రక్తం పాపము నుండి మనం పవిత్రులుగా చేస్తూ ఉంది. అదే కీర్తన 51:7 చదువుకుందామా? 7 చదువుకుందామా? ఇక్కడ దావీదు మహారాజు ఎలా కడగబడుతున్నాడు చూడండి. నేను పవిత్రుడనగునట్లు ఏ సోపుతో కడగాలంట? ఇస్సోపుతో నన్ను హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము. ఎక్కడైనా నలుపు ఉంటుందేమో, ప్రభువా ఇస్సోపుతో నన్ను కడుగు. హిమము కంటే తెల్లగా. హిమము అంటే మంచు కన్నా తెల్లగా నన్ను కడుగు. మంచులో మాలిన్యం ఉంటుందండి? ఉండదా? మంచు ఎంత తెల్లగా కనబడుతుందో నా హృదయాంతరంగములు కూడా అలాగే తెల్లగా కనబడాలి ప్రభువా. దావీదు మహారాజు చేసిన ప్రార్థన ఈరోజు నీవు నేను చేయగలుగుతామా? హృదయాంతరంగంలో పేరుకపోయిన పాపము నీ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా కడగబడాలి, ఇస్సోపుతో కడగబడాలి, హిమము కంటే తెల్లగా చేయబడాలి. ఇలాంటి ప్రార్థన చేయగలిగితే పాపం నుండి తప్పించబడతా, శాపం నుండి తప్పించబడతా, ప్రభు కొరకు నిలబడగలుగుతా. చివరికి ఒక మాట చెప్పి ముగించాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 8:11 చదువుకుందామా? 8:11 తెల్లగా చేయబడిన తర్వాత ఇప్పుడు ప్రభు దగ్గర అడగాల్సిన మాట మరొకటి. ఏంటో చదువుకుందామా? యోహాను సువార్త 8:11 అందుకే యేసు నేను చదువుతాను. ఆమె లేదు ప్రభువా అనను. అందుకు యేసు నేను కూడా. దానికంటే ముందు ఒక వచ్చి చదువుకుంటే యేసు తలెత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరిని నుండి శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని. ఇప్పుడు దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప ధైర్యం. పాపము చేయబడిన వాడు చంపబడాలి, అది ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ కొత్త నిబంధన ప్రకారముగా యేసయ్య నీకు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? నువ్వు చంపబడటం నా చిత్తము కాదు. నువ్వు చంపబడటం దేవుని చిత్తం అసలు కానే కాదు. అమ్మా నిన్ను కొట్టడానికి వచ్చిన వారు ఎవరు లేరా? ఇక్కడ లేరయ్యా. ఎవరు నిన్ను కొట్టలేదా? అయితే కొట్టలేదు. ఎవరు నిన్ను శిక్షించలేదా? శిక్షించలేదు. అయితే నేను కూడా నిన్ను శిక్షించను. ఇక మీదట నువ్వు పాపము చేయక ఉండవు. అక్కడ మాటలో ఒక మంచి శ్రేష్టత. అక్కడ దేవుడు ఆమె ఎవరు అని చూసినప్పుడు అక్కడ అంటున్న మాట చదువుకున్నాం ఒకసారి. 10 వచనం చదువుతారు ఒకసారి. యేసు తలెత్తి చూసి అమ్మా. ఎవరిని అమ్మ అంటున్నా? కనతలినా?
ఎవరమ్మా? పెంచిన తల్ల. ఎవరమ్మా? సంరక్షించిన తల్ల. ఎవరమ్మా అంటే పాపము చేత పట్టబడిన ఒక వేశ్య, పాపాత్మురాలైన స్త్రీ. రాళ్ళ చేత కొట్టబడుతూ యేసయ్య పాదాల దగ్గర పడిపోతే, యేసయ్య పాదాల దగ్గర పడిపోయినటువంటి ఆమెను చంపడానికి వచ్చినటువంటి వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీలో పాపము లేని వాడు ఎవడో మొదటగా మీద రాయి వేయండి అన్నప్పుడు అక్కడ అందరూ పాపం చేశారని ఒప్పుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ రాళ్ళు పడవేసి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు యేసయ్య తల ఎత్తి పైకి చూస్తూ, అమ్మా వారు ఎక్కడున్నారు? వారెవరు నుండి శిక్షించలేదా? అందుకు ఆమె, లేదు ప్రభు అని. అందుకు ప్రభు, నేను నీకు శిక్ష విధింపను. తర్వాత నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని. ఇప్పుడు పాపము చేయకు అని చెప్పేసి అన్నాడంటే ఇప్పుడు మన పాపము క్షమించబడ్డట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మన పాపాలు క్షమించబడ్డాయి. హిమము కంటే తెల్లగా కడగబడిన మన జీవితాలు. ఇక పాపము లేదు, పాపము చేయకని చెప్పి దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయక ఉండు, నా కొరకు బ్రతుకు, సాక్షిగా బ్రతుకు అని చెప్పి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6:22 అంటూ ఉన్నాడు, మరి ఎంత చేసిన మనం దేవుని యొక్క ఫలాన్ని అనుభవించాలా వద్దా? చదువుతున్నామా? రోమీయులకు రాసిన పత్రిక 6:22 అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులనైనందున పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలం. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామమున ఏది మనకు ఫలం? ఏది మేలు మనకు? అమ్మా, ఏది ఫలం? ఏది మేలు మనకు అంటే పరిశుద్ధత కలిగి ఉండటమే నీకు ఫలం. ఈ ఫలము నీవు చేతుల నువ్వు పడగొట్టుకోవడానికి వీలు లేదు, చేతుల జారవించుకోవడానికి వీలు లేదు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయక పాపమును తప్పించబడిన నీవు పాపములకు బానిసవు కాక సమాధానముతో పరిశుద్ధతతో ప్రభు కొరకు నిలబడు. ఇక అంటున్నటువంటి మాట మరొకసారి చదువుతారా? అయినా ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి ప్రభువుకు దాసులైనందువలన ఇప్పుడు మనం ఎవరికి దాసులం? దేవునికి దాసులమా దెయ్యానికి దాసులమా? దెయ్యానికి దాసులైతే పర్వతం మీద కలుసుకుంటారు, కొండల్లో కలుసుకుంటారు, చెట్ల కింద కలుసుకుంటారు, అవునా? అన్ని జనుల సాంగత్యంలో పాలు పంచుకుంటారు, అవునా కదా? ఎవరు? దెయ్యం సంబంధులైతే. మనం ఇప్పుడు ఎవరి సంబంధం? ఎవరికి దాసులం? దేవుని సంబంధం, దేవునికి దాసులం. పరిశుద్ధత కలిగి ఉండటే నీకు ఫలం, దాని అంతము. ఒకవేళ పాపం వల్ల వచ్చే జీతం చివరికి అంతం ఏది? మరణం, అగ్నిగుండ. అయితే దేవుని కృపావరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని యొక్క మాటలు సెలవిచ్చాయి, నీ ఫలము నిత్య జీవం. నిత్య జీవంలో ఉండాలంటే నీకు కలిగిన ఫలాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. నువ్వు పొందిన రక్షణను గట్టిగా పట్టుకోవాలి. నిర్లక్ష్యం చేయక ప్రభు కొరకు నిలబడగలిగితే పాపము కడగబడింది, ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. పాపం వలన వచ్చే జీతాన్ని నువ్వు తప్పించుకొని ఉగ్రత నుంచి తప్పించబడ్డావు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేసినని ఎరిగి ఆ రక్తము క్రిందికి వచ్చాం. రక్తము చేత కడగబడ్డాం, శుద్ధులుగా చేయబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం, దేవునికి దాసులుగా ఉన్నాం. మన ఫలం నిత్య జీవం. ఆ నిత్య జీవంలో చేరు వరకు ఈ పవిత్రతను కాపాడుకుంటూ ప్రభు కొరకు మనం నిలబడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాపాడుకుందామా? పోగొట్టుకుందామా? అంతము వచ్చినది, అంతములో నీ జీవితం ఏమై ఉండాలా? ప్రభుతో అంటుకట్టబడి ఉండాలి, ప్రభుతో సహవాసంలో ఉండాలి. ప్రభు దగ్గర నీ యొక్క స్థితి తెరవబడిన పుస్తకం మాదిరిగా ఉండాలి. యెషయా గ్రంథంలో అంటూ ఉన్నాడు, గ్రంథము తెరవబడింది. ఏ గ్రంథం? నీ జీవితాన్ని గురించినటువంటి పేజీలు తెరవబడి ఉన్నాయి. జీవ గ్రంథంలో నీ పేరు ఉందో లేదో ఒకసారి చూసుకో.
జీవగ్రంథంలో పేరు లేకపోతే నరకానికి నువ్వు వెళ్తావు. పరలోక రాజ్య సంబంధంగా నిత్య జీవంలోనికి నువ్వు రావాలంటే ఎక్కడ ఉండాలి నీ పేరు? జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. ఏ పేరు ఉండాలి నీ పేరు? నీకు ఏ పేరు ఉండాలనుకుంటున్నావు? పాత పేరు ఉండాలనుకుంటున్నావా? పాత జీవితమే జీవించాలనుకుంటున్నావా? ఏ జీవితం, ఏ పేరు ఉండాలని కోరుకుంటున్నావు ప్రభు దగ్గర? క్రొత్త పేరు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు ప్రభు యొక్క రాజ్యానికి ప్రవేశం. ఈ రోజున పాపము, శాపము, దోషము వాటి క్రియలన్నీ కూడా మనం విడిచిపెట్టగలిగే ప్రభు కొరకు మనం జీవించగలిగితే వాటి ఫలము పరలోకమందు మనకుందని ఎరిగి ప్రభు కొరకు జీవించగలుగుతాం. ఎత్తబడే గుంపులో మనం ఉంటాం, ఎత్తబడే రాజ్యంలో మనం ఉంటాం. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు కొరకు నిలబడగలుగుతాం. ప్రభుతో కలిసి పరిపాలన చేస్తాం. ప్రభుతో కలిసి ప్రభుతో ఆ సంతోషకరమైన రాజ్యంలో నీవు నేను ఉండగలుగుతాను. నీతి యావత్తు సమస్తము సమకూడి జరిగించటకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. నిత్య నిబంధనకు గుర్తుగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. లోపల నెలలోని జనుల వైపు నిలవెల్లా చేతులు చాపిన దేవుడు. ఈరోజు నువ్వు లోపడితే నీకు రక్షణ చూపించాలని ఆశ కలిగి ఉంటున్నాడు. లోపడితే నిత్య రాజ్యానికి నువ్వు తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. మాట వింటావా? మాట మీరుతావా? మాట వింటే ప్రభు రాజ్యంలో నీకు చోటు ఉంది. మాట మీరితే పాపము నీ కోసం కొంచెం ఉంది. పరలోకమా పాపం ఏది కావాలో డిసైడ్ చేసుకుందాం. ఏ మార్గం కావాలో? 2 దారులు నీ ముందు ఉంచబడినాయి. ఒకటి ఇరుకు మార్గం, రెండోది విశాలమైన మార్గం. ఇరుకు మార్గం గుండా వెళితే పరలోక రాజ్యం, విశాలమైన మార్గం గుండా వెళితే నీకు అనేక దారులు మరణానికి తీసుకుని పోతాయి. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నానా బిడ్డ, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒకటే. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒక్కటే మార్గం ఉంది. కానీ నరకానికి వెళ్ళటానికి దొడ్డుదారులు చాలా ఉన్నాయి. చాలా మార్గాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. చాలా మార్గాలు కావాలా? ఒకే మార్గం కావాలా? గమ్యస్థానం చేరాలంటే ఒక్క మార్గం మనకు కావాలి. ఆ ఒక్క మార్గం నీ యేసయ్య ఉండే, నీ యేసు నీతో ఉండేలా చూసుకో, యేసయ్య దగ్గర ఉండేలా చూసుకో. ఒక్కసారి ఈ మాట హృదయపూర్వకంగా చెప్పగలుగుతావా? ప్రభువా, ఆ నిత్య జీవంలో నేను పాలుగా వస్తున్నాము నిమిత్తమై పాపము, శాపము కొట్టివేయబడి పవిత్రునిగా చెప్పబడి నీ శిలువ రక్తము చేత కడగబడిన సంఘములో నీకు దాసునిగా నేను ఉండాలి. నీ పాద పరిచయం చేసుకునే కుమారునిగా, కుమార్తెనిగా నేను ఉండాలి. నేను అలా జీవించాలని తీర్మానం చేసుకోగలుగుతావా? నీ ముందుంచబడిన పరుగు పందెం ఓడిపోతావా, గెలుస్తావా? డిసైడ్ చేసుకో. ఆల్రెడీ నీ మీదకి ఏమొచ్చిందట? ఉగ్రత వచ్చింది. ఈ ఉగ్రత తప్పించబడాలంటే పాపం పొంచి ఉంది, ఉగ్రత పొంచి ఉంది, మరణం పొంచి ఉంది. మరణానికి అప్పచెప్పబడతావా? నిత్యరాజ్యానికి వారసులు అవుతావా? ఒక్కసారి నేను నువ్వే పరీక్షించుకో. ప్రభు దగ్గర నిలబడ. దేవుడు అంటున్న మాట, పాపం వలన వచ్చే ఫలితాన్ని అనుభవించాలనుకుంటే లోకంలో జీవించు, అన్ని జనుల ఆచారాలను పాటించు, కొండల మీద, గుట్టల మీద, చెట్ల కింద అన్యులతో కలిసి నువ్వు క్రీడించిన ప్రతి క్రీడ దేవుడు చూస్తూ, నువ్వు చేసిన ప్రతి పని దేవుడు చూస్తూ ఉంటాడు. లేదు, నాకు అన్ని జనులతో పని వద్దు ప్రభు, నీతో నాకు సాహసం కావాలి. ఒక క్షణమైనా, కొంతసేపైనా నేను నీతో గడపాలి ప్రభువా. నా బ్రతుకు దినములన్నింటిలో కృపాక్షేమములు నేను కలిగి ఉండాలి ప్రభువా. నా బ్రతుకు దినములు ఒక్కరోజైనా సరే అతి పవిత్రుడిగా నీ కోసం నేను జీవించాలి అని నువ్వు ప్రభు దగ్గర నమ్మకంగా నిలబడతావా? నిలబడితే తుదకు నీ యొక్క ఫలం నిత్య జీవంలో ఉంది, తుదకు నీ యొక్క ఆశీర్వాదం నిత్య జీవంలో ఉంది. అటు నిత్య జీవ వారసునిగా దేవుడు నిన్ను, నన్ను, మనల్ని చేసి పరలోక రాజ్యంలో మనం స్థిరపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పాపం వలన వచ్చే జీతాన్ని మేము అనుభవించకుండా పాపమును విడిచిపెట్టి పవిత్రులుగా మార్చబడి ఇక పాపము చేయక ఉగ్రత నుంచి తప్పించబడటానికి శిలువ రక్తములో కడగబడిన జనాంగముగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ మాట మీరకుండా నీ మాటకు లోపడగలిగిన కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని చేసి నీ పాద దాసులుగా మమ్మల్ని నిలబెట్టుకొని నీ ఘనమైన పరిచయలు ఘనముగా నిలబడటానికి మీరు మాపై చూపుతున్న నీ యొక్క వాత్సల్యతను బట్టి నీ కొందన నీ కృప సింహాసనం ఎదుట మేము నిలబడటానికి, నిత్య జీవానికి వారసులగుటకు మమ్మల్ని ముద్రించి, మమ్మల్ని నడిపించి
నేను రామంచ వారసులను వచ్చేసి ముందు కొనసాగింపచేయమని కోరుతూ ఉన్నాను. మితమైన మాట్లాడదాముగా కోరుకున్నాను. అందరి ఆధ్యాత్మిక జీతాలు వాళ్ళకి నడిపించి సాయం చేయమని, నీ కొరకు నిత్యము మేము పోరాడగలిగిన స్థితిగతులు మాకు దయచేయమని, శాపం నుండి పాపం నుండి కొట్టివేయబడి నిత్య జీవ వారసులు మేము నిలబడ్డానికి కృప దయచేయమని, అతి త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి నిత్య జీవ వారసులుగా మేము ముందుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దయచేసి నిలిచిపడదాం. పాట పాడుతుండగా మన పవిత్రమైన నామమును వచ్చేది.